దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈ నూతనమైన తండ్రి ఈ సంఘంలో మందిరంలో ఎవరిని ఉద్దేశించి తండ్రి ఇక్కడ సంఘం ప్రారంభించబడిందో మీకు తెలుసు తండ్రి. వాక్యం వెరుగని ఇంకా అనేక మంది విద్యార్థులు లోకానికి దగ్గరై అటు తల్లిదండ్రులకు వారికి తండ్రి చెరగని తండ్రి మచ్చలు వారి జీవితాల్లో పడకూడదని వారిని ఉద్దేశించి, అలాగే తండ్రి కొందరికి మరికొందరికి సత్యం అందించడానికి ఈ సంఘం మీ ద్వారా ప్రారంభింపబడిందని మేము నమ్ముతున్నాం. మీ పిలుపులు ప్రత్యేకమైనవి, మీ ఆహ్వానం తండ్రి, మీ గౌరవం తండ్రి, ఔన్నత్యము ఎప్పటికీ తండ్రి మరవలేనిది. మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి తండ్రి. ఎవరెవరిని ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఎంపిక చేస్తారో కొన్ని సంగతులు మా కళ్ళు ఎదుటికి తీసుకుని వస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాయిస్ క్లియర్గా ఉందా? నా వాయిస్ అర్థమవుతుందా? ఓకే. కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి. తర్వాత మనకి మంచి స్థలంలో ఒక డిజిటల్ సౌండ్తో మనం వర్షిప్ చేసుకుందాం. అప్పటి వరకు కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వాల్సిందే. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరేసును జరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెస్సయిను కనెను, యెష్యా రాజైన దావీదును కనెను. కిందికి ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. ఆగుదాం. నిజాయితీగా ఒప్పుకోండి, ఏమైనా అర్థమైందా? ఏం అర్థం అవ్వలేదు. మత్తయ్య గారు ఒక జీనియాలజీని తెర మీద తీసుకొస్తున్నాడు. ఇది వంశవృక్షం అంటారు దీన్ని. ఈ వంశవృక్షాన్ని గురించి మత్తయ్య గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆ రోజుల్లో పరిసయ్యులు శాస్త్రులనే భక్తిని కనబరుచుకునే మూర్ఖపు భక్తి కలిగిన భక్తులు ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు నీతిమంతులు అన్నమాట. వాళ్ళ దృష్టికి వాళ్ళు స్వనీతి పరులు. వారి భక్తిని ఎలా కనబరుచుకుంటారంటే, ఇంక మాకన్నా గొప్పోళ్ళు ఇంకెవరు లేరండి. ఆ రోజుల్లో వాళ్ళకి ఎవరైనా సంత వీధుల్లో వందనాలు చెప్పకపోతే, రేయ్ వందనాలు చెప్పరేంట్రా, భక్తి లేదు మీకు అసలు అంటారన్నమాట. వాళ్ళ పైగా నిలువు టంగీలు వేసుకుంటారు, వందనాలు చెప్పించుకుంటారు. అందరూ చూసేలా. కొంచెం సౌండ్ తగ్గిస్తాం, నేను కావాలని స్లో మాట్లాడతాను. నిలువు టంగీలు ధరించుకుంటారు. వారు పైపచ్చికి అందరి మధ్యకి వచ్చి ఏం చేస్తారంటే వందనాలు చెప్తారు, బహిరంగ ప్రార్థన చేస్తారు. ఎందుకు ఈ టెర్మినాలజీ వారు అలవాటు చేసుకున్నారంటే భక్తిపరులమని చెప్పుకోవడానికి. ఈ విలువైన విషయాలు వాళ్ళు ఏమనుకుంటారంటే భక్తిని లౌకికమైన ప్రదర్శన చేసేస్తారు. ఇప్పుడు వీళ్ళకి చెప్పాలి అంటే మత్తయి సువార్త పర్టికులర్గా ఇది ఎవరి కోసం రాసిందంటే, ఆ రోజుల్లో గొప్పలకు పోయే మనుషులు ఉన్నారు. ఎవరు? వీళ్ళు మాట్లాడితే ఏమైనా వాక్యం చెప్పామనుకోండి, వీళ్ళు ఏమంటారంటే మేము ఎవరి తాలూకు తెలుసా అంటారు. ఎవరి తాలూకు? మేము అబ్రహాం గారి తాలూకు అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడాం అనుకోండి, వీళ్ళు ఏమంటారు తెలుసా? దావీదు గారు ఏమవుతారు అనుకుంటున్నారు, మాకి బాబాయ్ గారు అవుతారు మా అని చెప్తారు. ఈ బిల్డప్లు ఎక్కువ ఇశ్రాయేల్ దేశంలో. పైగా వంశాన్ని గురించి మాట్లాడతారు, గోత్రాల గురించి మాట్లాడతారు. వాళ్ళకి ఎక్కడ లేని వంశాల పిచ్చి ఎక్కువ. ఎవరికి? ఇశ్రాయేలుకి, ముఖ్యంగా యూదులకి.
ఈ రోజు కూడా అలాంటి వంశాలు పిచ్చి సంఘాల్లో ఉన్న వరకు ఉందా లేదా? ఉంది. మనం అంతా చెప్పిన తర్వాత వాక్యం అంతా విన్న తర్వాత ఏమంటారంటే, మా తాతయ్య గారు ఎవరంటే, ఎవరు? ఆ రోజుల్లో మా తాతయ్య గారు మీసాల మీద చెప్పండి. నిమ్మకాయలు నిలబెట్టేవారు చెప్తాను. అడుగుతాను లాజికల్‌గా మాట్లాడుకుంటే మీసాల మీద నిమ్మకాయలు నిలబడతాయా? నిలబడవు. మీసాల మీద నిమ్మకాయలు ఎప్పుడు నిలబడతాయి చెప్పండి? మీ తాత నెలలు నెలలు స్నానం చేయకపోతే, ఈ మీసాలకి మట్టెడేస్తే అప్పుడు నిలబడతదేంటి చెప్పండి? నిమ్మకాయలు నిలబడతాయి, టమాటకాయలు నిలబడతాయి, వంకాయలు కూడా నిలబడతాయి, ఆనపకాయలు కూడా నిలబడతాయి. అనవసరమైన గొప్పలు, అనవసరమైన పనికిమాలిన విషయాలు. ఇలాంటి గొప్పలు పోయే మనుషులెవరంటే చెప్పండి? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు వాళ్ళు జీనియాలజీని చూసి రెచ్చిపోతున్నారుగా. జీనియాలజీ అంటే వంశవృక్షం. అందుకే చూడండి తిమోతికి పత్రిక రాస్తున్నప్పుడు కూడా ఎఫెసీ సంఘంలో గొడవలకు అతి పెద్ద కారణం ఏంటట? వంశాల పిచ్చి. తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు అక్కడ గొడవలు అంటే వివాదాస్పదమైన గొడవలు దేనివల్ల జరుగుతున్నాయంటే, మాది ఫలానా వంశం, మాది ఫలానా వంశం, మాది ఫలానా వంశం, మాది ఫలానా వంశం. కొంతమందున్నారు సొసైటీలో. వాళ్ళ ఇంటర్వ్యూలు గాని, వాళ్ళ కామెంట్స్ గాని, సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు, అరే! కనీసం చదువుకోలేదురా ఈళ్ళు అనిపిస్తది. ఆడేమంటాడనుకున్నా నిలబడి, "ఈ బ్లడ్ ఏంటో తెలుసా?" అంటాడు. "ఏ బ్లడ్ అది?" "గేదె బ్లడ్డా?" అని అడుగుతున్నాను. "ఏ బ్లడ్ అది?" "ఈ బ్లడ్ మామూలు బ్లడ్ కాదంట. ఆ బ్లడ్ వేరంట. అది వేరంట." ఇంకా నయం మనిషి కాదు అనలేదు మాకు. ఈరోజు సొసైటీలో ఏదైతే చూస్తున్నామో అవే. ఈ బ్లడ్ వేరు, ఈ మీసం వేరు. చెప్పండి. నువ్వు మనిషివి గుర్తుపెట్టుకో. అందరము హ్యూమన్ బీయింగ్స్ అంతే. మానవులం. కాకపోతే ఈ వ్యత్యాసాలు ఇజ్రాయేలు సమాజం మధ్య కూడా ఉన్నాయి. ఈ సమాజం మధ్య ఈ పోట్లాట్లు భయంకరమైన విషయాలు వాళ్ళకి పోయేయట. రకరకాల విషయాలు వారు మాట్లాడుకుంటున్నారట. అలా మాట్లాడుకున్నప్పుడు సువార్త చెప్పాలి వీరికి. అందుకే మత్తయి సువార్త ఎక్కువగా మత్తయి గారు పైగా టాక్స్ కలెక్టర్ ఆయన. అంటే కాస్త లెక్కల మనిషి. ఈ రోజుల్లో మాట్లాడుకోవాలంటే చార్టర్డ్ అకౌంట్‌కి బాబన్నమాట. ఎవరు? మత్తయి గారు. అలాంటి లెక్కల మనిషి ఇప్పుడు ఈళ్ళ పూసలు పగలగొట్టాలి అంటే ఈళ్ళ జీనియాలజీయే తప్పని చెప్పాలి. ఈళ్ళ జీనియాలజీయే తప్పంటే మీరు ఏ వంశాన్నైతే గొప్పని చెప్పుకుంటున్నారో, ఆ వంశాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని మెచ్చుకోడు. ఆ వంశాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని పిలవడు. ఆ వంశాన్ని బట్టి దేవుడు అసలు ఏమాత్రం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడు, ఎంపిక చేయడు. అసలు దేవుడి పిలుపు ఎలా ఉంటదో మీకు తెలియాలి. ముఖ్యంగా ఈ పరిసయ్యులు, శాస్త్రుల యొక్క వాళ్ళు ఎన్నిపూస ఇరగ్గొట్టడానికి మత్తయి సువార్త రాశాడు. అంటే మత్తయి సువార్త ప్రధానంగా ఎవరిని అడ్రెస్ చేస్తూ రాస్తున్నాడంటే, ఈ వంశాలు పిచ్చికి పెద్దపీటేసిన పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు నడ్డి ఇరగ్గొట్టడానికి రాయబడిన సువార్తే చెప్పండి. మత్తయి సువార్త. అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. ఏం అర్థమవుతలేదు నాకిక్కడ ఏం చెప్తున్నా. సరే. రెండవది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒక పాస్టర్ గారు నాకు భలే అనిపించింది. ఎగ్జాంపుల్ ఏంటంటే, అడవిలో తిరిగే నక్క సడెన్‌గా ఊళ్ళోకొచ్చేసిందంట. అడవిలో తిరిగేది అడవిలో ఉండాలి. ఊళ్ళోకొచ్చింది. ఊళ్ళోకి ఎందుకొచ్చిందంటే, చిన్న పిల్లల్ని, కోడి పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలు ఏమైనా ఉంటే పట్టుకుపోదామని వచ్చింది. నీలాటోడు, నాలాటోడు ఎవడో చూసాడు. సరిగ్గా నడ్డి మీద ఒకటి పడేసాడు. ఆ పడేసినప్పుడు కయ్యన పోయి అక్కడ పడింది ఆ రంగుల డబ్బాలో. ఆ రంగుల డబ్బాలో పడిపోయినప్పుడు అది అలా బయటికి లేసిన వెంటనే అలా రంగు రంగులు ఉంది. అందరూ వెళ్ళిపోయిన సమయంలో నైస్‌గా అలా అడవిలోకి పోయింది. అలా అడవిలోకి పోయినప్పుడు మిగిలిన జంతువులు దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. కొత్త జంతువు ఏదో వచ్చింది. ఇది పులి కన్నా వింతగుంది. సింహం కన్నా వింతగుంది. ఈ రంగులు ఇప్పటివరకు మనం చూడలేదు. ఇదేదో కొత్త జంతువులా ఉంది. అడవికి రాజు ఏమని భయపడిపోయి మిగిలిన జంతువులన్నట ఇలా సాష్టాంగపడి రండి రాజుగారు రండి అనగానే ఏంటి ఇవి నన్ను ఇంతలా గౌరవించేస్తున్నాయి అనుకుని అది తన్మయత్వంలోకి పోయి వెరీ గుడ్ అన్నదంట. అందరిని అలా అలా అనుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు జింకలు లోబడుతున్నాయి. పులి కూడా లోబడుతుంది. ఎందుకంటే ఇది చూస్తుంటే వింతగుంది. దాని రంగుల డబ్బాలో పడిపోయింది కదా! అది బయటకొచ్చిన వెంటనే ఇది కొత్త రంగులేసుకొని ఇది కొత్త జంతువు అనుకుని జంతువులన్నీ భయపడిపోయి అందరూ అన్ని జంతువులు వాడికి దండం పెడుతుంటే అలా పైకెళ్ళి మెట్ట మీద మెట్ట ఉంటది కదా! అక్కడ టాప్ పొజిషన్ ఉంటది కదా అడవిలో. ఆ పొజిషన్‌లోకెళ్ళి ఇలా నిలబడి అందరూ అలానే గౌరవించండి. ఇక్కడి నుంచి అడవికి నేను కింగ్‌ని అన్నదంట. సరిగ్గా అలా కింగ్ అనగానే వర్షం వచ్చిందంట. ఆ వర్షం వచ్చిన వెంటనే మీద ఎప్పుడైతే వర్షం పడిపోయిందో రంగంతా పోయింది. చూసిన వెంటనే తెలిసింది ఒరేయ్! ఇది కొత్త జంతువు కాదు నక్క అని. అప్పుడు ఆ నక్కకి మొత్తం అన్నీ కలిసి మక్కలు ఇరగ్గొట్టి గెంటేసాడు. మీకేమర్థమవుతుంది? రంగులు పూసుకొని తిరుగుతున్న నక్కలు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేదా? సంఘాల్లో ఉన్నాయి. సమాజంలో ఉన్నాయి. ఉన్నాయా?
ఆ రంగు బయటపడాలంటే, ఆ రంగేటో బయటికి రావాలంటే, ఆ రంగును బయట పెట్టే సువార్తే చెప్పండి. అదే సువార్త. అర్థమైందా? ఆళ్ళు రంగులు పూసుకున్నారేంటి? వంశం అనే రంగు, కులం అనే రంగు, ఆ ట్రెండ్‌లో. గోత్రం అనే రంగు, పెద్ద మనుషులనే రంగు, మోతుబర్లు, పరిసయ్యులు, శాస్త్రులనే రంగు. ఈ రంగులు పూసుకున్నప్పుడు, మరి ఈ రంగులు పూసుకున్న వ్యక్తులే తప్ప ఈళ్ళు నిజమైన నీతిమంతులు కాదు. అసలు దేవుడు నీతిమంతుల్ని ఎలా ఎంపిక చేస్తాడో చూడండని తెర మీదకి సుమారుగా నలుగురు వ్యక్తుల్ని పరిచయం చేస్తాడు. ఎవరిని? ఇప్పుడు మనం ఏదైతే వచనాలు చదివామో, ఈ వచనాల్లో ఈ నలుగురు వ్యక్తులు కనబడతారు. సుమారుగా ఈ నలుగురు వ్యక్తులు కూడా అన్యులు. ఎవరు? అన్యులు. వీళ్ళు మాట్లాడితే ఏమంటారు? దావీదు మా తాలిక్ అంటారు. వీళ్ళు మాట్లాడితే ఏమంటారు? అబ్రహాం మా తాలిక్ అంటారు. వీళ్ళు మాట్లాడితే ఏమంటారు? మేము పలానా, పలానా గోత్రులు అంటాం. అసలు మీ గోత్రాలు నిలబడాలి అంటే నలుగురు లేకపోతే ఈ గోత్రాలు నిలబడవని మత్తయ్య గారు కార్నర్ చేస్తున్నాడనమాట. ఎవరా నలుగురు? అందులో ప్రధానంగా ముగ్గురు స్త్రీలు, అందులో ఒక వ్యక్తి. ఎవరు ప్రధానమైన స్త్రీలంటే మీకు తెలుసు, అవగాహన ఉన్నదనుకుంటున్నాను నేను. ఆ వంశవృక్షంలో ప్రధానమైన స్త్రీలు ఎవరంటే తామారు, రాహాబు, రూతు, ఇంకొక ఆవిడుంది. బెత్షెబ. ఆవిడ పేరుండదక్కడ. ఏవైతే ఉందో చూడండి. ఈ నలుగురు హీరోలనమాట. అంటే ఇప్పుడు ఈ మొదటి అధ్యాయం నిలబడాలి అంటే, ఈ మొదటి అధ్యాయం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ నలుగురు క్రియాశీలకంగా లేకపోతే పనిచేయరు. అయితే వీళ్ళ బుర్రలను గుద్దేసే మాటేంటంటే, మీరు మా బావులు, ముత్తాతలు అని చెప్తున్నారు గానీ, మీ ముత్తాతల వృక్షం నిలబడాలన్నా ఆ బయటోళ్ళు లేకపోతే పనవ్వదు అన్నాడు. ఆ బయటోళ్ళెవరు? తామారు. తామారెవరు? బయట అమ్మాయి. అన్యురాలు. మీరు మాట్లాడితే ఏమని చెప్తారంటే, మేము యోధా గోత్రం. మాది ఫలానా యూదులు. మేమెవరమో తెలుసా? యోధా గోత్రం నుంచి వచ్చిన వారమని గొప్పలకు పోతున్నారే. మీరు యోధా గోత్రం అని చెప్పుకుంటున్నారు. దావీదు గోత్రం ఏ గోత్రమో? మాది ఆ గోత్రమే. మేము యూదులు, దావీదు యూదుడు. మేము యోధా గోత్రం అని చెప్తున్నారు. అసలు యోధా ఏమన్నాడు తెలుసా? అసలు యోధా ఏమన్నాడు? మీరు ఇంటికెళ్ళిన తర్వాత టెక్స్ట్ చదవండి. యోధా ఏమంటాడంటే, ఈ యోధా వ్యభిచారితో అంటే ఒక పొరుగు స్త్రీతో ఆమెతో వ్యభిచారం చేయడానికి తెలియకుండా కళ్ళు కప్పెళ్తాడు. సరిగ్గా ఆ టైంలో ఆయన ఎళ్ళింది ఎవరితో అంటే తామార్‌తో ఎళ్తాడు. తామార్‌తో ఎళ్ళినప్పుడు గుర్తిస్తాడు. ఆ గుర్తిచ్చినప్పుడు ఈయనకి తెలీదు. ఆ తగువ అలాగే ఇలా తిరిగి తెర మీదకొస్తది. వాడు పెద్ద మోతుబరిలాగా ఏమంటాడంటే, "అలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, అలా కాదు" అని జడ్జిమెంట్ చెప్తున్నప్పుడు ఒక మాట అంటది. ఆ వ్యక్తి మీరు గుర్తిల్లి ఒక మేకపిల్లని వదిలేసి ఎళ్ళిపోయారుగా. ఆ మేకపిల్ల తీసుకొని ఆవిడెవరా అనుకుంటున్నారుగా. ఆవిడెవరో కాదు నేనే. ఆ చీకట్లో మీరు పాపం చేసింది ఎవరితో అనుకుంటున్నారు? నాతోనే. అనగానే అప్పుడు అంటాడు, "నువ్వు నాకన్నా నీతిమంతురాలివి" అని. ఇప్పుడు చెప్పండి. మీరందరూ కలిసి మాది యోధా గోత్రం, మాది నీతి కలిగిన గోత్రం అని మీరంటే, ఆ యోధాయే ఎవరు నీతిమంతురాలంటున్నాడు చెప్పండి. తామార్‌ని నీతిమంతురాలంటున్నాడు. అంటే తామార్ లేకపోతే యోధాకు పిల్లలు లేరు. బాగా వినండి. తామార్ లేకపోతే యోధాకు పిల్లలు లేరు. తామార్ లేకపోతే యోధాకు పిల్లలు లేకపోతే ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నా మీరు లేరు. అంటే దేవుడి పిలుపులు ఎలా ఉంటాయి మీరు గమనించండి. దేవుడు గొప్పలు చెప్పుకునే వాళ్ళని ఇలాంటి ఏదైతే చెప్పుకోవడం నీతిమంతులని ఫీల్ అవుతున్నారని పిలవడు. ఆయన ఎవరిని పిలుస్తాడంటే ఇదిగో అన్య జనాంగం గోత్రానికి నా ప్రజని చెప్పుకోవడానికి అర్హత లేని బయట ఒక అమ్మాయిని పిలిసి, ఆ అమ్మాయి ద్వారా నేనేం చేశాను తెలుసా? నా క్రియను జరిగించానన్నాడు. అందుకే యోధా ఏమంటాడంటే, యోధా మాట్లాడుతూ ఒక మాట అంటాడు. నాకన్నా నువ్వు నీతిమంతురాలు. నువ్వు అన్యురాలివైనను నేను యోధా గోత్రానికి చెందినవాడినైనను, నేను ఇశ్రాయేలు గోత్రానికి చెందినవాడినైనను, నాకన్నా గొప్పదానివి నువ్వే. ఇప్పటికిప్పుడే దేవుడు నీకు, నాకు తీర్పు తీరిస్తే, దేవుడు నీ వైపు నిలబడతాడు తప్ప చెప్పండి. నా వైపు నిలబడడు తామారు. నువ్వు గొప్పదానివి. నేను పెద్దోడినైనా, నన్ను నేను తగ్గించుకొని నీకు చెప్తున్నాను. నువ్వు లేకపోతే ఈరోజు నాకు సాక్ష్యం లేదంటాడు. ఇప్పుడు చెప్పండి. యోధా గోత్రం అని కొట్టుకుంటున్న వీళ్ళకి ఆ రంగులు నక్కలున్నాయిగా ఆ పరిశీల శాస్త్రులు. ఆ యోధా గోత్రం అని చెప్పుకుంటున్న వీళ్ళకి మూతి పగలగొట్టేలాగా ఆ జీనియాలజీలో ఎవరి పేరెట్టాడు చెప్పండి? తామారు పేరు తీసుకొచ్చాడు. తామారు లేకపోతే మీరెక్కడున్నారు? తామారు లేకపోతే చెప్పుకోవడానికి మీకు కామెంట్స్ ఎక్కడున్నాయి? తామారు లేకపోతే అసలు ఈరోజు మీకు ఉనికి ఎక్కడుంది? మీరు యోధా కోసంగా చెప్పుకోవాల్సింది ఎవరి కోసం చెప్పుకోవాలి చెప్పండి? ఆ బయట నుంచి వచ్చిందిగా అన్యురాలు. ఆ అమ్మాయి కోసం చెప్పుకోండి. గొప్పలకు పోతే చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి? చీకటి బతుకులు తప్ప ఆ నోరు మూయిస్తున్నాడు ఎవరితో? ఆ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులతో.
ఇది తామారు చరిత్ర, యోధా చరిత్ర. రెండవది రాహాబు. ఎవరు? రాహాబు ఎక్కడావిడండి? 12 గోత్రాలు ఒక గోత్రానికి సంబంధించిందా? రాహాబు ఎవరండి? బయట ఆవిడ. రాహాబు ఎవరండి? అన్యురాలు. రాహాబు ఎలాంటి స్థితిలో మనకు తెలిసిందండి? కొంచెం బ్రీఫ్ స్టోరీ మనకు తెలియాలి. ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఏగులు వారిని పంపిస్తారు యెహోషువ లేదా మోసే పరంపరలో. ఆ ఏగులు వారు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఏగులు వారు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దేశమంతా వాళ్ళు వాకప్ చేస్తూ తిరుగుతున్నప్పుడు సరిగ్గా ఆ టైంలో ఆ అధికారులకు కనుక కంటబడిపోతారేమో అనుకుని సరిగ్గా గృహంలో దూరతారు. ఆ గృహంలో దూరిన వెంటనే అక్కడికి వచ్చారేమో అని చెక్ చేస్తారు. సరిగ్గా ఆ టైంలో ఈవిడ షెల్టర్ ఇస్తది వాళ్ళకి. ఆ టైంలో షెల్టర్ ఇస్తది. షెల్టర్ ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి లోపల పెట్టినప్పుడు మనకు తెలుసు తర్వాత ఏం జరిగిందో. వాళ్ళు మళ్ళీ బయటకొస్తారు. చిన్న అబద్ధం ఆడతది అంతా ఎక్సెట్రా, ఎక్సెట్రా స్టోరీ అంతా మనకు తెలుసు. అయితే బయటకొచ్చిన తర్వాత మనం చూడాల్సిందేంటంటే, ఇశ్రాయేలీయుల్ని, రాహాబుని మత్తయ్య కంపేర్ చేస్తున్నాడు. ఎందుకు కంపేర్ చేస్తున్నాడు? ఎందుకంటే, ఆ అమ్మాయి కొన్ని కామెంట్స్ చేసిందంట రాహాబు. ఏమని కామెంట్ చేసిందో ఒక్కసారి యెహోషువ గ్రంథం రండి. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10, 11 వచనం అనుకుంటా ఒకసారి చూడండి. హ్మ్. హ్మ్. ఎర్ర సముద్రపు నీరుని ఎలాగు ఆరిపోజేసెనో హ్మ్. 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 మీరు ఏమి చేసితిరో అనగా, మీరు ఎలాగు నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేమింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును, కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. ఏం చెప్తుందండి? ఏగులు వారు అక్కడికెళ్ళి చూసి మళ్ళీ తిరగేసి వెనక్కొచ్చి చెప్తుంటే యూదులకు అప్పటికే ఉన్న దరిద్రపు, ఇశ్రాయేలుకున్న అప్పటికున్న దరిద్రపు బుద్ధి ఏంటి చెప్పనా? మేము ఐగుప్తుకి పోతామన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎందుకు ఐగుప్తుకి పోతారని అడిగితే వాళ్ళు చేసిన కామెంట్లు మనకు తెలుసు. ఎందుకు ఐగుప్తుకి పోతారంటే వాళ్ళేమన్నారు? మాకు మాంసం ఎవరు పెడతారు? అందుకే పోతాం అన్నారు. మాంసం పెట్టకపోతే పోతారా? పోతారు. పైగా ఈళ్ళు కోరుకునే కోరికలేంటి చెప్పనా? కనీసం ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు దొరికి, ఇక్కడ ఎల్లుల్లిపాయ తొక్క కూడా దొరకలేదు. ఎళ్ళిపోతాం మేము అన్నారు. ఎల్లుల్లిపాయ కూరలు గుర్తొచ్చేత్తున్నాయంటే ఎవరికి? ఈళ్ళకి. ఎల్లుల్లిపాయలు, కీరదోసకాయలు, మాంసం ఇవన్నీ గుర్తొచ్చేసి ఈళ్ళొక మాట అంటారు. ఇక్కడ అరణ్యంలో చచ్చిపోయే కన్నా ఆ! ఐగుప్తులో చచ్చిపోతే బాగున్ను. ఆ పిరమిడ్స్ పక్కనైనా చచ్చిపోదుం అంటారు. వీళ్ళ మాటలు మీరు చూడండి. అసలు ఈ మాటలు ఇలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదంటే, వీళ్ళ కూర కోసం, భోజనం కోసం, ఆహారం కోసం, నీరు కోసం ఏడుస్తున్నారంటే, వీళ్ళకేమైనా దేవుడు అర్థమయ్యాడా? చెరువు పాయలైపోయి, డ్రైనేజీ పాయలైపోయి మేళ్తుంటే, వాటర్ ఇలా పాయలైపోతుందనుకోండి. ఏం చెప్తాను చెప్పండి? బ్రదర్ ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేను వెళ్తుంటే వాటర్ ఒకేసారి ఇలా పాయలైపోయింది. అరే! చిన్న చిన్న అద్భుతం జరిగితే మనం ఎంత గొప్పగా నిద్రోమా. ఈరోజు ఏదైనా ప్రసంగం నేరుగా నిన్నే టార్గెట్ చేసి దేవుడు నీకు సమాధానం ఇచ్చినట్టుందనుకోండి. మీకు ఇంటికెళ్ళిన తర్వాత నిద్ర రాదు. దేవుడు ఈరోజు నాకు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చాడు. మనకనిపించదా ఆ మాటలు? మరి అలాంటిది ఇశ్రాయేలు కళ్ళ ముందు ఇలా చూడండి. కళ్ళ ముందు ఇలా ఎర్ర సముద్రం పాయలైపోయి సముద్రం ఆ కీర్తన గ్రంథం రాస్తాడు. ఇలా గోడ వలె నిలబడిపోయిందట. ఇలా గోడ వలె నిలబడిపోయిందట. ఇవి రాశిలాగా ఇలా ఉండిపోయినాయట. ఈళ్ళు నడిస్తే ఎక్కడ కాళ్ళకి మట్టి అంటుకుంటాది, ఇసుక అంటుకుంటాదేమో అని దేవుడట ఆ ఇసుకను అప్పటికప్పుడే పొడి నేలగా మార్చేసాడు. అంటే ఇసుకను పొడి నేలగా మార్చేసాడు. ఈ నీరును గోడలు రాశిగా పెట్టేశాడు. ఇంత అద్భుతం మధ్య సుమారు కొన్ని కిలోమీటర్లు అలా నడిచెళ్తున్నప్పుడు వాటర్ అలా ఉండిపోయిందట. వాళ్ళు ఇలా దాటిన వెంటనే ఫరో రథాల మీదకి మళ్ళీ నీళ్ళొచ్చేసాయట. ఈ అద్భుతం చూసినప్పుడు ఈళ్ళేం అడగాలి చెప్పండి? దేవా! నువ్వంటే ఏదనుకున్నాం.
ఇంత గొప్ప అద్భుతాలు కళ్ళారా మేము చూసినప్పుడు మళ్ళీ నిన్ను ఏమని అడగగలం అనాలి. అలా అనకుండా ఏమన్నారు చెప్పనా? మాకు మాంసం లేదు, ఐగుప్తుకి పోతాం అన్నారు. అంటే ఇలా మనుషులు అనాలి, ఇంకేమనాలి చెప్పండి? వీళ్ళని ఏమనాలి? ఎర్ర సముద్రం పాయలైతే మాంసం గుర్తు రావాలా? 24 అవర్స్ ఎర్ర సముద్రం గుర్తు రావాలి చెప్పండి? ఎర్ర సముద్రం గుర్తు రావాలి. కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైతే బాగా కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైతే వాళ్ళ గుండెలు బరువెక్కిపోవాలి. ఎందుకంటే లైవ్ లో చూస్తున్నారు వాళ్ళు. ఇలా చూస్తున్న వెంటనే మన్నా పడుతుంది, ఇలా చూస్తున్న వెంటనే మేఘం దిగుతుంది, ఇలా చూస్తున్న వెంటనే బండ నుండి నీళ్ళు వస్తున్నాయి, ఇలా చూస్తున్న వెంటనే ఎర్ర సముద్రం పాయలై గొప్ప అద్భుత కార్యాలు జరుగుతుంటే ఇన్ని అద్భుతాలు చూసి వీళ్ళు అన్నారట, మాకు మాంసం ఎవడు పెడతాడు, నీళ్ళు ఎవడిస్తాడు, మాకు ఉల్లిపాయ కూర ఎవడెడతాడు, మేము వెళ్ళిపోతామంట. కళ్ళతో చూసిన వాళ్ళకి విశ్వాసం పెరగలేదు కానీ ఎక్కడో దూరం ఉండి పొడుపు వృత్తిలో బతుకుతున్న ఆ అమ్మాయి ఎవరు చెప్పండి? రాహాబు. ఎక్కడో పొడుపు వృత్తిలో నుండి బతుకుతున్న అమ్మాయి కళ్ళతో చూడకుండా జస్ట్ చెవులతో విందట, పలానా ఇశ్రాయేల్ అట, వాళ్ళ దేవుడట, వాళ్ళు నడిచి వెళ్ళిపోతుంటే ఎర్ర సముద్రం పాయలు చేసాడట, ఇంత అద్భుతం జరిగిందనగానే అవునా అని గుండెలు పెద్దవి చేసుకుని, కళ్ళు పెద్దవి చేసుకుని, ఆ దేవుడు ఎంతైనను నమ్మదగిన దేవుడు అందంట. ఇప్పుడు చెప్పండి, కళ్ళతో చూసిన వారు గొప్ప ప్రజలు అనాలా, కేవలం చెవులతో విని ఆయన గొప్ప దేవుడు అంటున్న ఈవిని గొప్పది అనాలి చెప్పండి? మళ్ళీ నడ్డెర కొడుతున్నాడు ఎవరికి చెప్పాలి? మత్తయ్య ఎవరికి? ఈ రంగుల నక్కలు ఉన్నాయిగా ఎవరికి చెప్పండి? నీతిమంతులు, పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, అబ్రాహాం సంతరం చూస్తారు. మళ్ళీ నడ్డెర కొడుతున్నాడు. ఏమనంటే అసలు ఇశ్రాయేలుకి రాహాబుకి కంపేర్ చేస్తే ఆ జనరేషన్ లో ఎవరు దేవుని ఎదుటి నీతిమంతులో తెలుసా? రాహాబే నీతిమంతురా. రాహాబు లేకపోతే నెక్స్ట్ ఆయన ఎక్కడ? రాహాబుకి పుట్టిన ఆయన ఎవరు? బోయాజ్ ఎక్కడ? బోయాజ్ లేకపోతే మీరెక్కడ? మీరు లేకపోతే ఈ రోజు కామెంట్స్ ఎక్కడ? ఈ రోజు మీరు ఇలా మాట్లాడుతుంటే మీ అయ్య బోయాజ్ ఉండాలి, మీ అయ్య బోయాజ్ ఉండాలంటే ఆ రోజు ఆ అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి ఎవరు? యూదా గోత్రమా, రూబేను గోత్రమా? అమ్మాయి ఏ గోత్రం? సిమియోను గోత్రమా, యోసేపు గోత్రాల? ఏ గోత్రం అమ్మాయి? అసలు గోత్రాలకే సంబంధం లేక పడుపు వృత్తితో బ్రతుకుతున్న ఒక అమ్మాయి దేవుడు మీ వైపు చూశాడా, సంకల్పాన్ని ఆ వైపు చూశాడా? మొత్తం వాళ్ళ పూసలు కదిలిపోలే చెప్తున్నాడు అనమాట. ఆ రోజు మొదటి అధ్యాయం అంతా అడలిపోయారు, భయపడిపోతున్నారు. అందుకే చెప్తున్నాడు చూడండి. వాళ్ళు చెప్తున్నాడు, ఆవిడ అంటుంది, మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఒక రిక్వెస్ట్ పెట్టుకుంది, మళ్ళీ నేను నా ప్రజలు నశించిపోకుండా, అంటే నా ఇంటి వారు, నా తండ్రి ఇంటి వారు నశించిపోకుండా ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. ఏమీ లేదు, మీ దేవుడు ఖచ్చితంగా మా పట్టణాన్ని జయిస్తాడు, మా ఇరుకోని, మా దేశాన్ని, మా ప్రాంతాలని ఖచ్చితంగా జయిస్తాడు. నిన్న ఒక మాట చెప్పనా? ఇశ్రాయేలుకి లేని నమ్మకం ఎవరికి ఉంది చెప్పండి? ఆమెకుంది. ఖచ్చితంగా దేవుడు ఎర్ర సముద్రాన్నే పాయలు చేసిన దేవుడు ఈ దేశాన్ని ఖచ్చితంగా జయిస్తాడు. అయితే నేను ఒక 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 సలహా కోరుకుంటున్నాను. ఆ సలహా ఏంటంటే, మీరు వచ్చినప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, దేవుడు ఎంత బాగా అమ్మాయిని జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? నీ రోత గతం ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పటి వరకు ఎంతమంది పురుషులు మార్చావో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి నీ జీవితాన్ని నేను మారుస్తున్నాను, నిన్ను మా ఇంటి కోడలు చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఇశ్రాయేలు కోడలు చేసేసాడు. దేవుడు గొప్ప కార్యాలు మీరు చూడండి. ఎవరిని దేవుడు ఎక్కువ ఇష్టపడతాడంటే, ఇప్పటి వరకు వాళ్ళు ఎలా జీవించారన్నది పాయింట్ కాదు, వాళ్ళ దేవుడు నా స్థితిగతుల్లో ఎలా నమ్ముతున్నారన్నది పాయింట్. అక్కడ వాళ్ళు సరిగ్గా నమ్మితే అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నూతనంగా మార్చేస్తాడు. తామార్ని అలాగే మార్చేశాడు. నెక్స్ట్ తామార్ని అలాగే మార్చేశాడు, రాహాబుని అలాగే మార్చేశాడు. బయట వారిని ఈ వంశవృక్షంలోకి పిలుచుకుంటున్నాడు. ఇంకా ఎవరున్నారు? రూతు. రూత్ ఎవరండి? సాయంత్రం చెప్తాను, వీలైతే లైవ్ అనండి. కేవలం రూతమ్మ మీద 2-3 భాగాలు చెప్పాలనుకుంటున్నాను. సాయంత్రం వినండి. చాలా విచిత్రమైన స్టోరీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మనకు రూతు గంధమేగా అనుకోకండి, వినండి. రూతమ్మ విచిత్రమైన జీవితం ఆవిడది. ఆవిడెవరు? మోయాబీరాలు. ఆవిడని దేవుడు ఎలా ఎంపిక చేశాడు మనకు తెలుసు. రూతమ్మ చరిత్ర మనకు తెలుసు. రూతు గ్రంథం చదువుతున్నప్పుడు ఎలాంటి టైంలో రూతు గారు స్టాండింగ్ తీసుకున్నారు ఒకసారి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం చూడండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇశ్రాయేలుకి రాజు లేని దినములలో ఉమ్, 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 ఉమ్.
హ్మ్. 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 జరిగిన టెక్స్ట్ మీకు చెప్తాను వినండి. ఈ గొప్ప కార్యాలన్నీ ఏ ఊర్లో జరుగుతున్నాయో తెలుసా? బేత్లెహేంలో. ఏ గొప్ప కార్యాలు? అఫీషియల్ హౌస్ చెప్పండి. అన్‌అఫీషియల్ హౌస్. అధికారికమైన ఫ్యామిలీ ఒకటి చెప్పండి. ట్రెండ్ అయిపోయిందంట ఆ రోజుల్లో. లేవీలు చేసుకుంటున్నారట, యాజకులు చేసుకుంటున్నారట, అందరూ చేసుకుంటున్నారట, ఉంచుకుంటున్నారట, రకరకాలు చేస్తున్నారట. మరి ఈ లేవీడికి ఏం పోయే కాలం వచ్చిందో ఆవిడతో ఉన్నాడంట. ఉన్నాడు. ఆ ఉన్నోడు కుదురంగా ఉండక అక్కడ తీసుకొచ్చాడట. ఎక్కడికి? బేత్లెహేం. అదే బేత్లెహేం ఏరియా అమ్మాయి అనుకుంటా. ఆ ఏరియాకి తీసుకొచ్చాడట. ఆ తీసుకొనొస్తే ఆవిడేం చేసింది? ఆవిడేమైనా బతురాలా? వ్యాధి యందు నువ్వు బాధ యందు నేను ఎక్కడికెళ్ళకుండా ఉంటానా అంటదా? మధ్యలో వచ్చింది మధ్యలో ఏసేలా ఏత్తది. ఏయదు? ఖచ్చితంగా ఏస్తది. ఆవిడేం చేసింది? నువ్వు నాతో కనెక్ట్ అయ్యావు గనక నేను ఇంకొకళ్ళతో కనెక్ట్ అవుతా. కనెక్టింగ్ ద పీపుల్ అందనమాట. నోకే వాడుతుందో ఏటో తెలీదు గానీ, మొత్తం మీద వేరొకళ్ళతో కనెక్ట్ అయింది. ఆ కనెక్ట్ అయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ రచ్చ రచ్చ పెరిగి బాగా వినాల. ఆ రచ్చ రచ్చ పెరిగి ఆ అమ్మాయిని తీసుకురావడానికెళ్ళి కోపం నుంచి ఎళ్ళిపోయింది. ఎందుకంటే మరి అడుగుతాడుగా. అడిగాడు. నేనుండగా నువ్వు ఇంకొకరితో, ఆడుండగా నాతో ఏంటి ఈ కమ్యూనికేషన్ ఇదంతా రచ్చ రచ్చ. ఇదంతా బాగోదు అని జెప్పి సిగ్గులాడి మళ్ళీ బతిమలాడడానికెళ్ళాడు. అలా బతిమలాడడానికి ఎళ్ళొచ్చా ఆవిడని? ఎళ్ళకూడదు. ఆ బతిమలాడడానికెళితే ఆవిడ మొఖం అలా ఇలా చిన్నబుచ్చుకొని మాటిచ్చుకున్నాడనమాట. ఇంకెప్పుడు నేనేమనను, నువ్వు నన్నేమనకు, నువ్వు ఎవరి దగ్గరికెళ్ళకు, నేను కూడా అని ఒడంబడిక జేసుకొని తీసుకొనొస్తున్నాడు. అలా తీసుకొనొస్తున్నప్పుడు ఆ 19 అధ్యాయం చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తది. సేమ్ సొదొమ, గొమొర్రా అని చదువుతున్నట్టుంటది. ఆదికాండం 19 అధ్యాయం ఉందా? ఆదికాండం 19 అధ్యాయం చదువుతుంటే ఎంత భయమేస్తదో, న్యాయాధిపతులు 19 అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా అంత అబ్యూజ్ రిఫరెన్స్ ఉంటాయి. కొన్ని వచనాలు మనం చదవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి వచనాలు అక్కడ ఉంటాయి చూడండి. ఇలా రకరకాల కార్యాలు జరుగుతున్నప్పుడు, ఆ అమ్మాయిని తీసుకొనొస్తే, ఈ లాంగ్ జర్నీగా ఆ రోజుల్లో మరి కార్లు ఇలాంటివి లేవుగా. అలా జర్నీ చేస్తుండగా ఒక ఏరియాకొచ్చేసరికి చీకటి పడిపోయింది. ఆ ఏరియాకొచ్చేసరికి చీకటి పడిపోతే ఆ ఊర్లో పెద్దాయన ఏమన్నాడంటే, "బాబు చూడ్డానికి కొంచెం మరి మీరు వయసులో ఉన్నారు. నాకన్నా చిన్నవారు. మేలు కోరి సీనియర్ సిటిజన్‌గా నేను చెప్తున్నాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మెట్టుకి రాత్రికి ఈ వీధుల్లో మీరు గడపకూడదు. ఏ రాత్రులు ఎందుకు వీధుల్లో గడపకూడదు? ఎందుకు వీధుల్లో గడపకూడదంటే, స్ట్రీట్ లైట్ కింద అంబేద్కర్ చదువుకుంటారని గాదు. ఎందుకు గడపకూడదు? రాత్రులు ఎందుకు వీధుల్లో ఉండకూడదు? దెయ్యాలు తిరుగుతాయని కాదు, రాక్షసులు తిరుగుతాయని కాదు. ఎందుకు రాత్రులు గడపకూడదంటే, అక్కడ రిఫరెన్స్ రాస్తాడు చూడండి. ఆ 19 అధ్యాయం 21 వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. 19 అధ్యాయం 21 వచనం. మెట్టికి వీధిలో హ్మ్. హ్మ్. వారి గాడిదలకు ఎందుకు మెట్టికి వీధిలో గడపకూడదు? ఎందుకు గడపకూడదంటే దెయ్యాలొస్తాయని కాదు, రాక్షసులొస్తాయని కాదు, ఏదేదో జరుగుతదని కాదు. ఎందుకు గడపకూడదంటే కిందకి చెప్తాడు చూడండి. వారు సంతోషించుచుండగా, ఆ ఊర్లో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని, తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమాడైన ఆ ముసలివానితో అనగా ఎవరొచ్చారంట? చెప్పండి అక్కడ రాసాడు. ఎవరొచ్చారట? చెప్పాలి. వేస్ట్ ఫెలోస్ అందరొచ్చారట. పనికిమాలిన ఎదవలందరూ వచ్చారట. నడుతున్న ఈళ్ళందరూ ఎప్పుడు తిరుగుతారట? ఈళ్ళందరూ ఎప్పుడు తిరుగుతారంట? చెప్పండి. నైట్‌లు ఇప్పుడు చెప్పండి. నైట్‌లు తిరిగే వాళ్ళందరూ ఎవరంట? నైట్ డ్యూటీ చేసేవాళ్ళు కాదు చెప్పండి. నైట్‌లు తిరిగేవాళ్ళందరూ చెప్పండి. సన్నాసిగాళ్ళు, పోకిరీగాళ్ళు, ఇంకా చెప్పండి టైటిల్ ఆళ్ళకి. ఎదవలు ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి నాకు గుర్తు రావట్లేదు. దరిద్ర కొట్టేదోళ్ళు ఇంకేమన్నారు చెప్పండి. ఇలాంటోళ్ళందరూ ఎప్పుడు తిరుగుతారో చెప్పండి. నైట్‌లు తిరుగుతారట. అంటే నైట్‌లు తిరుగుతే ఒకప్పుడు దెయ్యాలు తిరుగుతాయి అనేవారు. ఇప్పుడు కూడా ఎవరు తిరుగుతున్నారు చెప్పండి. 3000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఇప్పుడు అదే జరుగుతుందా లేదా? నైట్‌లో ఎవడు తిరుగుతారు చెప్పండి. ఈ ఫోన్ ఎట్టుకొని అలా తుప్పల్లో పోతావు. మరి అందులో ఏమైనా ఆడికి కరిసిన అనవసరం అలా పోతుంటాడు అందులో. ఆ తుప్పల్లో పోతుంటాడు, ఆ చేలో పోతుంటాడు. అలా తిరుగుతాడు. ఆడు దెయ్యానికన్నా ప్రమాదం ఆడు రాత్రుళ్ళు. రాత్రుళ్ళు చూస్తున్నారా? ఈ సెంటర్‌లో చూస్తున్నారు గదా! నేను డ్యూటీకెళ్ళి వస్తున్నప్పుడు చూస్తుంటాను. నైట్ టైమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు ఎంత దారుణంగా తిరుగుతారు ఈ ఏరియాలో నడుతున్నాను. ఎవర్రా తిరిగేదంటే వయసులో ఉన్న కుర్రోళ్ళు. వయసులో ఉన్నవాళ్ళు ఎలా తిరుగుతున్నారేంటంటే దరిద్రం. అలాంటి నైట్ టైము ఇలాంటి ఒంటరిగా లేదా గుంపులు గుంపులుగా తిరుగుతున్నప్పుడు వాళ్ళకొచ్చే థాట్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఎవరి కొంపను ముంచుదామనా తిరుగుతారు.
అలాగే తిరిగారు. ఊరు చిన్న, పెద్ద అందరూ ఇలాంటి పనులు చేసుకుంటూ తిరుగుతున్నారట. తిరుగుతుంటే సరిగ్గా ఆ ఏరియాలో వీళ్ళొచ్చారన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకొచ్చి, ఆ పెద్దాయన దగ్గరికెళ్లారట. "ఉదయం పలానోళ్ళు మీ ఇంటి దగ్గరకొచ్చారుగా, నైట్ డిన్నర్ ఇక్కడే ఉన్నారుగా, బయటికి పంపించండి వాళ్ళనన్నారట." అలా కాదు వాళ్ళేదో ట్రావెల్‌లో ఉన్నారు. ఇలా వచ్చి ఎళ్ళిపోయారు. అతిథులను అలా చేయకూడదు అంటే, "నథింగ్ అలాంటివి మాకు చెప్పకు. తీసుకురా" అన్నారు. అలా కాదనగానే, ఇది కాదురా అనగానే బలవంతంగా ఇంటి మీద చొరబడి, దారుణాతి దారుణంగా వాళ్ళని భయంకరంగా ఇబ్బంది పెట్టి, ఈ కోపం నుంచి ఎళ్ళిన ఆవిడ ఉంది కదా! ఆ కోపం నుంచి ఎళ్ళిన ఆవిడని తెల్లవార్లు తన శరీరాన్ని చిదిమేస్తే తెల్లారేసరికి చనిపోయారు. స్పృహ కోల్పోయి కోమాలోకి పోయింది. ఈ పనికిమాలినోడు ఎవడైతే ఉన్నాడో, ఈవిడని తీసుకెళ్ళి అటు ఇటు తిప్పుతున్నాడు కదా! ఈ పనికిమాలినోడు సుమారు 12 ముక్కలు నరికాడు. మీకు అర్థమవుతుందా? మనిషిని 12 ముక్కలు నరకడం ఏంటండి? ఆడెవడో మన హైదరాబాద్‌లో ఆళ్ళ ఆవిడని ఎన్ని ముక్కలు నరికాడు? మరి లెక్కడుకున్నాడేమో సరిగ్గా 72 ముక్కలు 72 ముక్కలు నరికాడంట. 72 ఉండాలనుకున్నాడేమో ఆడు. ఆవిడెవరో ఆడి భార్యని 72 ముక్కలు నరికాడనుకుంటే, మొన్నొక వార్తొచ్చింది. ఆళ్ళాయన్ని ఏకంగా రౌండ్ ఫిగర్ 15 ముక్కలు నరికింది. పెద్ద ముక్కలే. ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఆ టబ్బలేసి సిమెంటేసేసింది. ఇప్పుడు మనుషుల్ని నరికేయడం ఏంటండి? మనుషుల్ని నరికేస్తున్నారు. భర్తను నరికేస్తున్నారు. భార్యని నరికేస్తున్నారు. ఈ కాకినాడలో చూసారో లేదో, పిల్లలిద్దరి తలకాయలు ఇలా టబ్బలో ముంచి చంపేసాడు. సొంత తండ్రి ఇక్కడ. సొసైటీ ఎంత కుళ్ళిపోయిందో చూడండి ఆ టైంలో. ఇశ్రాయేలు సమాజం ఆ రోజు ఎలా ఉందంటే ఒక స్టేట్మెంట్ ఉంటది. న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు. ఆ దినముల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు గనక ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చినందుకే మంచి లేదు, నీతి లేదు, భయం లేదు, సంసారం లేదు, సమాజం లేదు, సంఘం లేదు. ఒక్కరు కూడా విలువలు లేవు. ఎక్కడికక్కడ చూడండి అఫీషియల్, అనఫీషియల్ ఎలా పడితే అలా తిరుగుతున్నారు. రకరకాల కార్యాలు. అడిగేవాళ్ళు లేడు. ఎవరు నన్ను అడిగితే తిరగేసి అంటారు మా ఇష్టమని. ఒక్క మంచి అమ్మాయి ఉందా? ఒక మంచి అబ్బాయి ఉన్నాడంటే లేడు. ఇజ్రాయెల్ సమాజం అన్ని విధాలుగా కుళ్ళిపోయిన దరిద్రపు మనుషుల్లా తయారైన టైంలో ఒక్క వెలుగు నిలబడి తెర మీదకొచ్చిన వీర వనిత చెప్పండి. రూతమ్మ. అంటే న్యాయాధిపతులు, రూతు గ్రంథం ఈక్వల్‌గా ఒకే హిస్టరీ అంటే యెస్. ఒకే చరిత్ర. అంటే ఇశ్రాయేలు బాలేని టైంలో ఎవరు ఆ రోజు దేవుని నీతిని నిలబడడానికి తెర మీదకొచ్చారు చెప్పండి. నయోమి కూడా లేదు. సాయంత్రం వినండి మీరు కావాలంటే. దేవుడిని ఎక్కిరించింది నయోమి అత్తగారు ఎవరైతే ఉందో. ఆ రోజు నిలబడిన అమ్మాయి ఎవరంటే, రోజు నిలబడిన అమ్మాయి, ఆ రూత్ అనే అమ్మాయి నిలబడింది. రూత్ అనే అమ్మాయి నిలబడకపోతే అడుగుతున్నాను. రూత్ అనే అమ్మాయి నిలబడకపోతే యోధా గోత్రానికి దిక్కుందా? చరిత్ర వేరేగా చదువుకుందుమేమో, ఎలా చదువుకుందుమో. ఆ రోజు రూతు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే విచిత్రంగా ఉంటది. ఎవరు ఈ రూతు? ఇశ్రాయేలు గోత్రికురాలా? ఎవరు ఈ రూతు? దావీదుకి సంబంధించిందా? ఎవరు ఈ రూతు? అబ్రాహాముకి సంబంధించిందా? ఎవరు ఈ రూతు? బయటోళ్ళ అమ్మాయి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం అంతా దేని మీద కేంద్రీకరిస్తున్నాడు తెలుసా? దేవుడు బయటోళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు. మాట్లాడితే అబ్రహాం మా తాతయ్య, దావీదు మా మామయ్య అనకండి. మాది ఫలానా వంశం, మాది ఫలానా వంశం అనకండి. దేవుడు బయటోళ్ళని ఇప్పటి వరకు మీరు చూడండి. తామారు బయటిది, రాహాబు బయటిది, రూతు బయటిది. వీళ్ళ కీరోలు పోషించకపోతే అసలు మీ ఎన్నుపోస నిలబడతాదా? వీళ్ళ కీరోలు పోషించకపోతే యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు అని చెప్పుకుంటున్నా. అసలు మీ భక్తికి ఏమన్నా ఆధారం ఉందా? దేవుడు ఎవరిని ఎంపిక చేస్తాడంటే మళ్ళీ చెప్తున్నాను. నీతికి నిలబడేవారు అప్పటికప్పుడు మారే అన్యులైనను దేవుడు వారిని కోరుకుంటాడు. 24 అవర్స్ వచ్చి బాగా 24 చాలా మంది 40 ఇయర్స్ నుంచి సంఘానికి వెళ్తారు. 40 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్ళి తక్కువని సంఘం మానేస్తారు. ఏవే పెద్దమ్మ సంఘం ఎందుకు మానేసావంటే, మానేత్తాను బాబు అన్నది. అని అడిగాం. అడిగితే చెప్తది పెద్దమ్మ ఏమనంటే, ఈదికి 70 సంఘాలున్నాయి ఇప్పుడు ఈదికి. ఏం కరువా? ఈ సంఘం మానేస్తే సంఘానికి పోద్ది. ఆ సంఘం మానేస్తే సంఘానికి పోద్ది. ఏవే పెద్దమ్మ ఎందుకు మానేసావంటే అదిరిపోయి ఆన్సర్ చెప్పింది. అత్తమాల పాస్టర్ గారు ఏళ్ళు నా వైపుకి ఎత్తున్నాడు మానేయను అన్నదని. పాస్టర్ గారు ఏళ్ళు ఎత్తకూడదు, నీకు ఏళ్ళు ఎత్తకూడదు, ఏం అనకూడదు. నిన్నేమనంటే మానేత్తావు. ఇలా నేను కూడా చెప్తున్నాను. ఇలాంటి సీనియర్ తలకాయలను దేవుడు ఇష్టపడతాడో లేదో నాకు తెలీదు గానీ గుర్తుపెట్టుకోండి. దేవుడిని దేవునిగా, కళ్ళతో కార్యాలు చూడకపోని నిజముగా గొప్ప దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని చూసి దేవుడు మురిసిపోతాడని గుర్తుపెట్టుకోండి. అందుకే నేనెప్పుడు అనుకుంటాను, మన దేవుడు అని ఈ బైబిల్ పట్టుకొని కొట్టుకు చచ్చిపోయేవారి కన్నా కన్వర్ట్ అయినోళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. నాకు తెలిసిన కేసులను బట్టి చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం చాలా మంది బైబిల్ బట్టి తిరుగుతున్న చాలా మంది మన క్రైస్తవులు చేసే పొరపాటు ఏంటంటే పాస్టర్ గారితో ప్రార్థన చేసేస్తారు. బాపినోడితో ముహూర్తం మీటింగ్ చేస్తుంటారు. నేను ఎప్పుడు చెప్తున్నాను మీరు వినండి. ఒక స్టాండింగ్ ఉండదు. కానీ బయట వారు అవన్నీ వదిలొచ్చిన తర్వాత మీరు చూడండి. మళ్ళీ వాటి జోలికి పోరు. కానీ ఇక్కడ చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకున్న వాళ్ళు తిరుగుతున్న వాళ్ళు చూడండి. ఇందులో తిరుగుతారు. ఇల్లు ఓపెన్ చేశారనుకోండి. ఇల్లు ఓపెన్ చేస్తే ఏం చేస్తారు?
బయటోళ్ళు ఇల్లు ఓపెన్ చేశారనుకోండి, బయటోళ్ళు ఇల్లు ఓపెన్ చేస్తే ఏం చేస్తారంటే ఆవుని తీసుకొస్తారు. ఆవుని ఇలా ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి తిరుగమ్మా తిరుగు, ఇలా తిరుగు, ఇలా తిరుగంటే అది ఇలా తిరిగి ఇలా ఇలా చేస్తే మంచి జరుగుతదంతా అక్కడ. ఒక ఆవిడ ఏకంగా చిన్న పిల్ల ఆవు పిల్లని ఉయ్యాలేసి ఊపేత్తుంది ఇలాగా. ఊపితే అది లెగిసిపోతుంది. "ఉండమ్మా ఉండు, కొంచెంసేపు ఉండు" మంచి జరుగుతదని. ఆళ్ళ బయటోళ్ళకి అలా అయి నమ్ముతారు. అది ఆళ్ళకి తగును. ఆళ్ళు ఆవుని తీసుకొత్తారు, డైనోసార్‌ని తీసుకొత్తారు, అదేదో తీసుకొత్తారు. మనకెందుకు? ఆళ్ళేదో ఒకటి తెచ్చుకొని తిప్పించుకుంటారు. అది వాళ్ళకి తగును. కానీ మనోళ్ళేం చేస్తున్నారు చెప్పండి? ఆవు ప్లేస్‌లో ఇంకొకరిని తిప్పుతారు. చెప్పండి. పాస్టర్ గారిని. ఈ గదిలో తిరగండి, ఈ గదిలో తిరగండి. ఇప్పుడు అక్కడ ఆవు, ఇక్కడ ఎవరు చెప్పండి? సేమ్ బుద్ధులు నేనడుగుతున్నాను. ఇవే దేవుడిని ఎక్కిరించే పనులు. తినంగా రిబ్బన్ కటింగ్ చేసి పాస్టర్ ప్రార్థన చేసిగా ప్రార్థన చేయరు. కిచెన్‌లో కూడా తిరగకపోయారా అలాగా? అన్నారట. ఇంకా నేను కొన్ని అడక్కండి నేను చెప్పలేను. బ్రేక్‌లో అడగండి చెప్తా. నడుతుంది మంచి జరగాలని అడుగుతుంది. ఇయ్యే బుద్ధులు సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు లేదా? కానీ ఆళ్ళు చూడండి, దేవుడిని నమ్ముకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఎన్నిదిరిగి చూసారా? రూతమ్మ ఎంత స్ట్రాంగ్‌గా నిలబడిపోయిందండి. రూతమ్మ తీసుకున్న నిర్ణయాలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఆ అమ్మాయి ఆ రోజు ఆ స్టాండింగ్ తీసుకోకపోతే, ఈరోజు గొప్పలు చెప్పుకోవడానికి, మీసాల మేలేసుకోవడానికి అసలు మీ జాత ఉంటదా? మత్తయ్య గారు మక్కిలు ఇరగ్గొట్టే సువార్త రాసాడనమాట మొదటి అధ్యాయం. ఇక చివరగా అక్కడ ఒక మాట అంటాడు, చదువుదాం ఒకసారి. 9వ వచనం అనుకుంటా. చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం మత్తయి సువార్త మొదటి అధ్యాయం. హ్మ్. క్షమించండి. 6వ అధ్యాయంలో రెండవ మాట. అదే 6వ వచనంలో రెండవ మాట. హ్మ్. ఏంటట? ఉరియా భార్యగా ఉండిన హ్మ్. దావీదు సొలొమోనుని కనిన. ఇక్కడ ఎవరంటున్నారు చెప్పండి? ఇక్కడ ఎవరంట? ఉరియా భార్యగా ఉండిన అని అడుగుతున్నాను. ఆవిడ పేరు ఏం పేరండి? ఉరియా భార్య పేరు? చెప్పాలి. బెత్షెబా అని ఎందుకు రాయలేదండి? చెప్పాలి. బెత్షెబా పేరు ఎందుకు రాయలేదు? దేవుడు ఇక్కడ ఎంపిక చేసింది బెత్షెబాను కాదు. బెత్షెబాను కాదు ఇక్కడ దేవుడు కోరుకున్నది. ఇక్కడ కోరుకుంటుంది ఎవరిని చెప్పనా? ఉరియా. ఆ రోజు ఉరియా అంత స్ట్రాంగ్‌గా దేవుని కొరకు నిలబడకపోతే, ఆయన వేరొక రచ్చ చేస్తే మీ పరిస్థితి ఏమోని చెప్పండి. ఉరియా చరిత్ర మనకు తెలుసు. నేను ముగిస్తున్నాను. మాట్లాడితే దావీదు అంటున్నారు. నేను అంటున్నాను, దావీదుని ఉరియాని ఇక్కడ తీసుకొచ్చి నిలబడితే, దేవుడు ఓటు ఎవరికేస్తాడో తెలుసా? దేవుడు ఊరియాకేస్తాడు ఓటేమనుకుంటున్నారు. అన్నాడు ఆ రోజు ఆళ్ళతో. దావీదును ఉరియాని ఇక్కడ నిలబెడితే దేవుడు కోరుకునేది ఉరియానే. ఎందుకంటే ఆ టైంలో, ఆ టెక్స్ట్‌లో, ఆ సందర్భంలో దేవుడు ఉరియా పక్షాన నిలబడతాడు. తరిమేసాడు దావీదుని ఏమనుకుంటున్నారు? దావీదు అని గొప్పలు చెప్తున్నారు. అక్కడికెళ్తే ఇశ్రాయేల్ అని గొప్ప చెప్తున్నారు. అక్కడికెళ్తే యోధా అని గొప్ప చెప్తున్నారు. యోధానా తామార్ అంటే దేవుడు అంటాడు. తామారే అంటాడు. ఇశ్రాయేలా రాహాబ్ అంటే దేవుడు అంటాడు. రాహాబే అంటాడు. ఈరోజు దావీదా లేకపోతే ఇదిగో ఉరియానంటే దేవుడు అంటాడు. ఉరియానే తర్వాతే దావీదు అంటాడు. ఏమైంది ఉరియా జీవితంలో మనకు తెలుసు. నమ్మకమైన వాడు, మేలు కోరినవాడు, సమాజానికి లేదా ఆ సంఘానికి, ఇశ్రాయేలు సంఘానికి దావీదుకి నమ్మిన బంటు. దేశ సంరక్షణ కొరకు యుద్ధం చేయడానికి దేశం పక్షాన్ని అక్కడికి పోయి యుద్ధం చేస్తుంటే, యుద్ధంలో ఉండాల్సిన దావీదు గారు పైన ఆ ప్యాలెస్ మీద తిరిగి ఏం జరిగిందో మనకు తెలుసు. ఆవిడని చూసాడు. ఆవిడని ఏం చూసాడో లేదా ఆయన చూడాలని ఆ టయానికే స్నానం చేస్తుందో మొత్తం మీద ఒక పెద్ద క్రైమ్ స్టోరీ మనం చెప్పలేం. రకరకాల కామెంట్లున్నాయి. ఏదేమైనా చూసాడు. చూసిన వెంటనే మెసేజ్ పెట్టాడు హాయ్ అని. ఆవిడ కూడా ఓయ్ అంది. రిప్లై ఇవ్వకపోతే బాగుండు. రిప్లై ఇచ్చింది. వచ్చారు. ఆ వచ్చిన తర్వాత మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో మనకు తెలుసు. జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి. వెంటనే ఒక విషయం అక్కడ చెప్తున్నాను. మొన్న ఆ మధ్య చెప్పిన కామెంట్ మీకు చెప్తాను. ఆ తర్వాత ఆ అమ్మాయట స్నానాలు చేస్తున్నప్పుడు కొన్ని కామెంట్లున్నాయి. ఆ అమ్మాయి ఈ బెత్షెబా స్నానం చేస్తున్నప్పుడు కొంచెం బోల్డ్‌గా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. ఆ స్నానం చేస్తున్నప్పుడు ఈ నెలసరి స్నానాలుంటాయి చూసారా? ఆ నెలసరి స్నానం చేస్తుందంట అంట. ఎందుకంటే ఆ నెలసరి స్నానం అని ఎందుకు రాయించుతున్నట్టు కామెంట్లు పెడుతున్నారంటే, ఆ నెలసరి స్నానం అయితే అక్కడితో అంతకుముందు ఉరియా ఎంత కలిసినా ఆ అకౌంట్ అక్కడితో ఏమవుతుంది? ఆగిపోతుంది. అంటే ఇక్కడి నుంచి ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. కొత్త పిండం స్టార్ట్ అవుద్ది. ఇప్పటి నుంచి మరి ఎన్ని రోజులు, ఎన్ని సమయాలు వాళ్ళు కలిసారో తెలీదు గానీ, ఇప్పుడు ఈ కలయిక ఉరియా అకౌంట్‌లోకి రాదు. చెప్పండి.
దావీదు అకౌంట్‌లోకి వస్తది. అందుకే స్నానం అనే పదం చాలా పర్టిక్యులర్‌గా ఉంటది అక్కడ. అందుకే ఆ స్నానం నెలసరి స్నానాలకు సంబంధించిందంట. అంటే ఇప్పుడు కొత్త ఉత్పత్తి జరిగింది. ఈ టైంలో దావీదు గారికి కాంగ్రాచ్యులేషన్స్ చెప్పేసి. గుడ్ న్యూస్ అన్నారు. గుడ్ న్యూస్ అంటే అది నిజంగా గుడ్ న్యూసా? దావీదు గారి గుండెలు గుద్దేసే వార్తది. రకరకాల మాటలవి. అవన్నీ వినబడ్డాయి. అవి వినబడిన వెంటనే దావీదు గారికి, ఆమెకి చిన్న డిస్కషన్ జరిగింది. ఎలా? అని అడుగుంటది బహుశా. అలాగే అని అనుంటాడాయన. జరిగే విషయం ఏదైతే జరిగింది. మరి దీన్నెలా ఆ రోజుల్లో మరి ఈ మెడికల్ డిపార్ట్‌మెంట్లు లేవుగా. ఉంటే ఏదోలాగా అబార్షన్ చేయించేదురు. లేరుగా. మరి లేరు కాబట్టి మరెలా అంటే, ఆ రోజుల్లో ప్లాన్ జేశారు. ఏం ప్లాన్ జేశారు? రకరకాల ప్లానింగ్‌లు జేసి, అలా జేసి, ఇలా జేసి, స్కానింగ్‌లు జేసి, మొత్తం మీద ఆ అబ్బాయికి సెలవులిప్పించి, ఆ సెలవులున్న అబ్బాయిని పిలిపించి, ఆ అబ్బాయితో మాట్లాడి, "ఇంటికి పో నీకు సెలవులిస్తున్నాను. ఈ రోజు నుంచి నీకు సెలవులే సెలవులు" అన్నాడంట. అదేంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవడికైనా సెలవులిస్తారా? సెలవులే సెలవులంటే, అతగాడేమన్నాడంటే, "నేను ఎళ్ళను గాక ఎళ్ళనన్నాడు." "ఎళ్ళరా బాబు నీకు దండం పెడతా" అంటే, "ఎళ్ళను గాక ఎళ్ళనన్నాడు." "ఎందుకెళ్ళవురా అయ్యా" అంటే, "నేను ఎళ్ళను" అన్నాడు. ఎందుకు కారణాలని అడిగితే అప్పుడు జెప్పాడు. ఏమన్నాడంటే నా దేవుని మందసం యుద్ధంలో ఉండగా, నా స్నేహితులు అక్కడ యుద్ధం చేస్తుండగా, దేవుని ప్రజల మీద వాళ్ళెవడో తిరగబడుతుండగా, ఇప్పుడు నా భార్య కౌగిట్లో నేను ఎలా సుఖపడగలను అని అడిగాడు. ఆ ఒక్క మాట చాలండి దావీదు చలించిపోవడానికి. ఆ ఒక్క మాట చాలు. నా రాజు గౌరవం అక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్నప్పుడు, నా భార్య దగ్గరికి పోయి నేను ఎలా సుఖపడగలను? నా వల్ల అవ్వదు. దావీదు ఇంకా రోజు రోజుకి తన స్థాయి దిగిపోయాడు. పెద్ద మాస్టర్ ప్లానే యేసాడు. తన సావు ఉత్తరం తనకే రాయించి తన చేతికిచ్చి, ఆ సైన్యాధిపతి ఎవడైతే ఉన్నాడో అతనికి ఇవ్వు చూడకుండా అంటే పట్టుకెళ్ళి అంటే మీరు చూడండి ఉరియా ఎంత నమ్మకస్తుడో చూడకుండా పట్టుకెళ్ళిమ్మంటే ఆ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసాడు. అంటే దావీదు చూడొద్దని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి చూడ్డు అంత నమ్మకస్తుడు. పట్టుకెళ్ళిన తర్వాత ఎదర వరుసలో నిలబెట్టి ఆ యుద్ధంలో పోయాడని కళ్ళు కప్పేసారు. ఒక మాట చెప్తాను వినండి. దేశం కళ్ళు కప్పేసారు. ప్రజల కళ్ళు కప్పేశారు. అధికారుల కళ్ళు కప్పేశారు. అందరి కళ్ళు కప్పేశారు. కానీ ఎవరి కళ్ళు కప్పలేరు చెప్పండి. అది. కళ్ళు పెద్దవి చేశాడు. జూమ్ చేశాడు. ప్రవక్తను పంపించాడు. దావీదుతో మాట అన్నాడు. "నువ్వు అడిగితే దావీదు నిన్నే చిన్న కథ చెప్పాలి నీకు. ఒక బలిసినోడున్నాడు. బలహీనుడున్నాడు. ఆ బలిసినోడికి గొర్రెను తినాలని అనిపించింది. వాడికి చాలా గొర్రెలున్నాయి. ఆ గొర్రెలో గొర్రె తినొచ్చుగా. తినలేదు వాడు. వాడేం చేశాడు? కూతురులాగా బంగారంలా పెంచుకుంటున్న ఆ గొర్రె పేదోడి గొర్రెని దొంగిలించాడు. అన్యాయంగా ఆడి గొర్రె పిల్లని కూతురులాంటి గొర్రె పిల్లని తినేసాడు. తప్పు కదది దావీదు అని అన్నప్పుడు ఇలా సింహాసనం మీద కూర్చొని మీరు గమనించండి దావీదు గారు అసలు ఎలా ఉంటాడో ఎప్పుడులాగా మంచి బట్టలేసుకొని ఉంటాడు. ఎప్పుడులాగా నీట్‌గా రెడీ అయ్యి ఉంటాడు. ఎప్పుడులాగా చక్కగుంటాడు. అంటే బయట ఏ లుక్ చూపించాలో చెప్పండి. ఆ లుక్ అంతా చూపించాడు. లోపల ఏముందో ఎవరికి తెలుసు చెప్పండి. బయటకొచ్చాడు. ఆడ కూర్చున్నాడు. అలా కూర్చునుండగా ఎంటనే పైనుంచి ఆ గంభీరమైన స్వరంతో అన్నాడు. "ఎక్కడ? ఎక్కడ జరిగిందిది? మన ఆస్థానంలో జరిగిందా? ప్రవేశపెట్టండి ఎదవని. నరికి పడేత్తాను" అన్నాడు. అప్పుడన్నాడు ప్రవక్త, "ఆడెవడో గాదు. చెప్పండి." "మీరే" అన్నాడు. నేనా? యెస్ మీరే. ఆ బక్క చిక్కిన బలహీనుడెవడో కాదు ఊరియా. ఆ బలిసినోడెవడో కాదు మీరు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు బత్షెబ. ఆశ్చర్యపోయాడు. భయపడిపోయాడు. దావీదు ఏడ్చేసాడు. కానీ ఊరియా అక్కడ అంటాడు చూడండి. ఊరియా ఒక మాట అంటాడు. ఊరియా ఏమంటాడో తెలుసా? ఊరియా అంటే యెహోవా వెలుగు అని అర్థం. ఏంటట? యెహోవా వెలుగు. యెహోవా వెలుగు అంటే అరణ్యములో ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నప్పుడు యెహోవాకి వెలుగుగా నిలబడాలని కోరుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఊరియా. ఊరియా ఒక మాట అన్నాడు. నా దేవుడు అంటే ఆయన మరి పేరు ఎలా పెట్టుకుని ఉరి అంటే యెహోవా వెలుగని. మరి ఎలా పేరు పెట్టుకున్నాడో తెలీదు. మరి మారాడో, మారు మనసొచ్చిందో, ఆ పేరెందుకు పెట్టుకున్నాడో, పైగా ఇతడు ఎవరు ఇశ్రాయేలీయుడు కాదు. ఎవరు? ఉరియా బయటోడు. ఈ బయటోడికి దేవుడి పట్ల ఎంత నమ్మకం ఏంటో అర్థం కాలేదు. దావీదు ఆశ్చర్యపోయాడు, బాధపడిపోయాడు. కానీ ఒక మంచోడిని చంపేసాడు. ఆ టైంలో దావీదుతో దేవుడు అంటాడు, "నువ్వు అడిగితే నేను ఇంకా ఇద్దును. కానీ నువ్వు చేసిన పొరపాటు ఏంటో చెప్పనా? ఒక మంచి కోరిన నమ్మకస్తుడిని నువ్వు చంపేసినోడు చంపేసినట్టున్నావా? ఇప్పుడు ఈ మచ్చ నీకే కాదు చెప్పండి. నాకు కూడా పెట్టావు. ఏం చేసావు దావీదు అనగానే అప్పుడంటాడు, ఉరియా విషయాన్ని బాధపడి అరణ్యానికి పోతూ పనికిమాలినోళ్ళందరూ దావీదుని తిడుతుంటే దావీదు ఒక మాట అంటాడు. టైం ఆళ్ళది తిట్టనివ్వండి. దేవుడు వాళ్ళకి చెప్పండి సమయం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి దావీదు దగ్గరికెళ్ళి దావీదు ఏంటి ఈ పని అడిగితే
దావీదు చెప్పే టెస్టిమనీలో ఒక మాట ఏంటి చెప్పండి? నాకన్నా ఉరియా మంచోడు. ఆ రోజు ఉరియా అలాంటి గొప్ప స్టాండింగ్ తీసుకోకపోతే నేను అడుగుతున్నాను, చరిత్ర ఎలా చదివేవాళ్ళని చెప్పండి? మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతుంటే ఆశ్చర్యకరమైన సంగతులు ఈ కళ్ళుకి ఏం కనబడుతుంది తెలుసా? తామారు కనబడుతుంది, రాహాబు కనబడుతుంది, రూతు కనబడుతుంది. ఇప్పుడు బెత్షెబా కాదు, చెప్పండి, ఉరియా కనబడుతున్నారు. ఇలాంటి వాళ్ళు వారి జీవితాలు త్యాగం చేశారు గనుకే ఈరోజు యూదులని కొట్టుకుంటున్న మీ గోత్రం. వాళ్ళే గనక త్యాగాలు చేయకపోతే ఈరోజు మీ గోత్రం ఎక్కడ, మీ విశ్వాసం ఎక్కడ, మీ మాటలు ఎక్కడ, మీ ఆధారం ఎక్కడ? ఈరోజు గొప్పలకు పోతున్న మీ పరిచయులు శాస్త్రుల మీ పరిస్థితులు ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినండి, నీతికి పడి ఎవరైతే నిలబడడానికి ఇష్టపడతారో, దేవుణ్ణి దేవునిగా ఎవరైతే భయపడతారో వారిని మాత్రం ఇష్టపడతారు. నువ్వు చిన్నోడవా, పెద్దోడవా, కులం తక్కువడవా, కులం ఎక్కువడవా, ఎవడన్నది పాయింట్ పక్కన పడే. నువ్వు క్రైస్తవుడవా, బయటోడవా, అన్ని పక్కన పడే. మనకు కావాల్సింది ఒకటి దేవుడు కోరుకునేది, ఆయనను ఆయనగా నమ్మేవారిని దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు ఈ టెక్స్ట్ లో చెప్తున్నది ఏంటో తెలుసా? ఇన్ని చెప్పి ఈ టెక్స్ట్ అంతా చెప్పి ఎక్కడ ముడి పెడతాడంటే, ఈ టెక్స్ట్ లో మీరు తక్కువ చూస్తున్నది ఎవరినంటే మరియమ్మను తక్కువ చూస్తున్నారు. ఎవరిని? మరియమ్మని. యోసేపుని తక్కువ చూస్తున్నారు. ఏమని? యోసేపు కుమారుడు మెస్సీ అంటే మీరు ఏమంటున్నారంటే, ఏంటి ఆ మరియ గారు అబ్బాయా అంటున్నారు మీరు. యోసేపు కుమారుడు అని అంటే ఏమంటున్నారు? మీరు ఏమంటున్నారు అంటే, ఆ వడ్లవాని కుమారుడా అంటారు. అంటే ఆ వాళ్ళ తండ్రి వృత్తిని కూడా మీరు బయటెట్టి మాట్లాడుతున్నారు. అంటే యోసేపు మరియ యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి మత్తయ్య గారు ఎక్కడి నుంచి పునాదులు వేసుకుంటూ వచ్చాడండి? తామారు దగ్గర నుండి వేసుకుంటూ వచ్చాడు. మీరు మాట్లాడితే ఇది ఈవిడ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇటు మరియమ్మ, ఇటు యోసేపా, వాళ్ళందరూ వడ్లవారు కాదా, వాళ్ళ పిల్లలు కాదా, వీళ్ళు నజరేతులు కదా, అక్కడి నుంచి ప్రవక్త వస్తాడా, అక్కడి నుంచి పలానా ఆ ఊరా, ఏంటి ఆ ఏరియా నుంచి వస్తారా దేవుని పిల్లలు? ఇలాంటి చూటుబోటు మాటలు ఎవరు మేము మాట్లాడుతున్నారు చెప్పండి? మరియు యోసేపులు మేము మాట్లాడుతున్నాం. మీరెవరైతే తక్కువ చేస్తున్నారో, మరియను తక్కువ చేస్తున్నారు, యోసేపుని తక్కువ చేస్తున్నారే, ఆ తక్కువ చేసిన వారిలో నుంచే మొదటి నుంచి దేవుడు కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. ఆ కార్యాలు జరిగించుకుంటూ ఈ రోజు మీరు తక్కువ చూస్తున్న మరియమ్మ నుంచే మెస్సయ్య అనే దేవుడు పుట్టించాడు. మీరు తక్కువ చేసిన ఆ యోసేపు, ఆ వడ్లవాడని ఈ కార్పెంటర్ వర్క్ చేస్తున్న వర్క్ను కూడా మీరు ఎటకారం చేస్తున్నారే, ఆ వర్క్ చేసుకుంటున్న, ఆ కూలి పనులు చేసుకున్న ఆ వ్యక్తి నుంచే దేవుడు కుటుంబాన్ని లేపుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు మీరు ఎక్కడి నుంచో రాజుల గృహం నుంచి వస్తారనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు వారు ఎక్కడో అధికారుల గృహాల నుంచి వస్తారనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు మీరు అనుకున్నట్టు ఏదో మీ నిలువు టంగిలు వేసుకున్న మీలాగా మీ గొప్ప వృక్షాల నుంచి వస్తారనుకో. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా? సామాన్యుల గృహాల నుంచే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇది మత్తయి సువార్త. ఇప్పుడు చెప్పండి, ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పనా? సామాన్యుల్ని. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పనా? దరిద్రుల్ని. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పనా? సాక్ష్యం లేని వారిని. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడో తెలుసా? ఎన్నిక లేని వారిని, ఎంపిక లేని వారిని ఇష్టపడతాడు. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, నీ గతం రోతంతా చూడగాని ఆయనగా చూసేవారిని ఇష్టపడతాడు. వాళ్ళలోనే ఈయన వికసిస్తాడు, వెలుగుతాడు. వారి ద్వారా ఆ ప్రపంచానికి, సమకాలీన సమాజానికి వెలుగునిస్తాడు. ఈ వర్తమానం అంతట్లో నేను మీకు ఇచ్చే భరోసా ఏంటంటే, ఇంక మీరేం ఆలోచించకండి. ఇప్పటివరకు ఎలా ఉందో మీ జీవితం నాకు తెలియదు. మీ పాత రోత జీవితాలు ఎలా ఉన్నాయో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు ఈ వర్తమానం మీరు వింటే, ఎన్నిక లేని మిమ్మల్నే చెప్పండి ఏలికలు చేస్తాడు. తృణీకరింపబడిన మిమ్మల్ని ఈ ప్రాంతానికి దీవెనకరమైన బిడ్డలుగా మార్చేస్తారు. సాదాసీదాగా చదువుకోవడానికి వచ్చిన మిమ్మల్ని, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఈ కాలేజీలో మీకంటూ ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చి మీరు సాధించే ఉన్నతమైన స్థితికి దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాడు. అందుకే ఇప్పటివరకు ఏ గిల్ట్ ఫీలింగ్ జరిగిందో ఏముందో నాకు తెలియదు. నేను ఒక తమ్ముడు, ఒక అన్నయ్యగా, సహోదరుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బాప్టిజాలు లేకపోతే త్వరగా బాప్టిజాలు తీసుకోండి. ఇప్పటికే బాప్టిజాలు తీసుకుని మారు మనసు లేకపోతే త్వరగా మారు మనసు పొందండి. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యములు జరిగించాలని కోరుకుంటున్నాడు. నా ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఈ నేరో మాటలు మానేయండి. నా ద్వారా కాదు, మనలాంటి వారి ద్వారానే చెప్పండి, గొప్ప కార్యాలు చేస్తాం. నేను చూస్తున్నాను, నాకు తెలుసు. రాబోయే కాలంలో ఈ రామేశ్వరంపేట, నేను చెప్తున్నాను నాకు అర్థమైన పరిచయను బట్టి, ఈ ఏరియాలో ఇదొక గొప్ప సంఘం అవుతాది. మీరు చూస్తూనే ఉండండి కావాలి. మీరు చూస్తూనే ఉండండి. ఒక గొప్ప సంఘం అవుతాది. ఇది ఉన్న సంఘాలను చెడగొట్టడానికో, ఉన్నవారిని మభ్యపెట్టడానికి కాదు.
ముఖ్యంగా స్టూడెంట్స్‌ని కార్నర్ చేయడానికి, తల్లుల్ని, తమ్ముల్ని పట్టుకోవడానికి, ఇంకా ఎవరైతే ఉన్నారో బలహీనులు, దౌర్భాగ్యులు, బలహీనమైన పరిస్థితుల్లో చీకట్లో ఎవరైతే బతుకుతున్నారో ఈ ప్రాంతంలో అనేక మందిని రక్షించడానికే ఈ సంఘం. ఈ సంఘాన్ని మనం అందుకే ప్రారంభించాం. దీని కొరకు ప్రార్థించండి. అనేకులు రూతమ్మలు లాంటి వారు, అనేకులు ఎవరైతే ఉన్నారో రాహాబు లాంటి తల్లులు, అనేకులు ఉరియా లాంటి నమ్మకస్తులు ఈ సంఘానికి రావాలి. ఈ సంఘం ఘనంగా మార్చబడాలి. మీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలి. క్రీస్తు మరలా మీ కుటుంబాల్లో మీలో ప్రకాశించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, సామాన్యంగా ప్రారంభమైన ఈ సంఘము తండ్రి, దీని భవిష్యత్తు తండ్రి మీ పరిశుద్ధాత్మ ప్రేరణతో తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నట్టు మాకు తెలుసు తండ్రి. మేము అనుభవించగలం. మేము తండ్రి ధన్యజీవులుగా మేము స్వీకరించగలం. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు తండ్రి. అనేక కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి తండ్రి. సత్యము అందాల్సిన ప్రాంతము తండ్రి. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు తండ్రి, ఎవరైతే గొప్పవారు, చిన్నవారు, పెద్దవారు ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతానికి తండ్రి గొప్ప వెలుగును మీరు ప్రసాదించండి తండ్రి. భక్తిపరులు అని చెప్పుకున్న వారిని ఎంపిక చేస్తారో లేదో నాకు తెలియదు కానీ తండ్రి, సాక్ష్యం లేని వారు ఒక్కసారి మీ వైపు చూస్తే వారి సాక్ష్యాన్నే మీరు మార్చేస్తారు దేవ తండ్రి. ఇశ్రాయేలు సమాజంలో తండ్రి ఏ మాత్రం చెప్పుకోవడానికి గొప్ప లేని అన్యుల్ని తండ్రి తెర మీదకి తీసుకొచ్చి ఇజ్రాయేల్ దేశానికి గొప్ప వెలుగునిచ్చారు తండ్రి. మేము కూడా తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేనివారు తండ్రి, ఏమాత్రం పేరు ప్రఖ్యాతలు లేనివారు తండ్రి. మమ్మల్ని కూడా వాడుకోండి. ఈ పరిసర ప్రాంతాల్లో తండ్రి సత్యమును విడిపించడానికి కేంద్ర స్థాయిగా తండ్రి ఈ సంఘమును మలచండి. దీనిని బట్టి ఎవరైనా ఇబ్బంది పడితే మమ్మల్ని అర్థం చేసుకునే ధన్యత కూడా వారికి దయచేయండి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవం చేస్తున్న దైవజనులు ఎవరున్నా తండ్రి వారి పరిచర్ను కూడా ఆస్వాదించండి. వారి ద్వారా కూడా తండ్రి అనేక మందిని మీరు పట్టుకోండి. వారి ద్వారా కూడా తండ్రి ఈ ప్రాంతంలో గొప్ప నూతన ఆత్మలు తండ్రి మీరు తీసుకురండి తండ్రి. ఈ కార్యమును తండ్రి ఇంకా ఎలా తీసుకెళ్లాలో మా జ్ఞాన వివేచనతో నడిపించండి. ఈ కార్యాన్ని నమ్మకంగా తండ్రి ఇక్కడ అన్ని చూసుకుంటున్న తమ్ముళ్ళని, అన్నయ్యల్ని ఎవరైతే ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి కుటుంబాలని ఆశీర్వదిస్తారని కోరుతూ మమ్ములను మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.